భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనేది చాలా సెన్సేషనల్ మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్ అసలు జరుగుతుందా లేదా అనేది చివరి వరకు సస్పెన్సే. ఎందుకంటే పహల్గం దాడి తర్వాత ఆసియా కప్ టోర్నమెంట్లో మన భారత్ పాకిస్తాన్తో ఆడను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ప్రెషర్స్ కారణంగా మళ్ళీ ఈ మ్యాచ్ని తిరిగి పెట్టడం జరిగిందనమాట. అయితే ఈ క్రమంలో మన భారత జట్టు కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. గేమ్ అయితే ఆడాలి, తప్పదు, కంపల్సరీగా దాన్నైతే తప్పించుకోలేం. కానీ అక్కడ ఒక స్పోర్ట్స్ పర్సన్గా, లేదు ఒక భారతదేశపు రిప్రజెంటేటివ్గా, అంటే ఇప్పుడు మన ఆటగాళ్ళు ఉన్నారు, మన కెప్టెన్ కానీ మన భారత జట్టు కానీ మొత్తం 140 కోట్ల మంది భారతీయుల తరఫున వాళ్ళు ఆడుతున్నారు క్రికెట్. అంటే వాళ్ళలో మనల్ని మనం చూసుకుంటాం ఖచ్చితంగా. మన భావాలు కూడా వాళ్ళు వ్యక్తపరుస్తారు. సో ఇలాంటి సమయంలోనే ఓపెన్గా, బహిరంగంగా ఏ కెప్టెన్ కూడా ధైర్యం చేయని విధంగా సూర్యకుమార్ యాదవ్ ఒక్కటే మాట చెప్పాడు. అదేంటంటే పాకిస్తానీ ఆటగాళ్ళకి కరచలనం ఇచ్చే క్వశ్చనే లేదు. నేను ముందుగానే నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం నా జట్టు సభ్యులకు కూడా చెప్పాను. వాళ్ళకి కావాలంటే మీరు ఇచ్చుకుంటే ఇచ్చుకోండి. యాజ్ ఎ కెప్టెన్‌గా నేనైతే ఇవ్వను అని చెప్పేసి నేను చాలా సీరియస్‌గా చెప్పాను అని చెప్పడంతో అదొక సంచలనంగా మారింది. ఎందుకంటే ఆయన పహల్గం దాడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే చనిపోయారో, ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన పేరు పేరున క్షమాపణ చెప్పటం గానీ, వాళ్ళకి మేమున్నాము, మేము అనేవాళ్ళు ఉన్నాము, వాళ్ళకి చిన్న అవసరం వచ్చినా మేముంటాము అని చెప్పేసి ఆయన భరోసా ఇవ్వటం కూడా భారత జట్టు కెప్టెన్‌గా చాలా పేరు నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, సూర్యకుమార్ యాదవ్ ఒక కెప్టెన్‌గానే కాదు, ఒక అద్భుతమైన మనిషిగా కూడా తనను తాను దిద్దుకున్నాడు. ఎందుకంటే మేమందరం కూడా ఏదైతే పహల్గామ్ దానికి సంబంధించిన బాధితులకు చెప్పాలనుకున్నామో అదే విషయాన్ని తను చెప్పాడు. అంతేకాకుండా శత్రు దేశాన్ని గుర్తుపెట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంలో కూడా తను అదే రకంగా చేయడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇది కదా మనకు కావాల్సింది. ఇది కదా మనం చూపించాల్సిన ఐకమత్యత అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆకాష్ చోప్రా కూడా సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళకి కరచలనం ఇవ్వకపోవడం అనేది ఏ మాత్రము పోదు. ఏ మాత్రము కూడా స్పోర్ట్స్‌మెన్ పర్సనాలిటీ చూపించకపోవడం గానీ, లేదా స్పోర్టివ్ స్పిరిట్ చూపించకపోవడం గానీ అలాంటిదేది లేదని, ఇది 2 దేశాల మధ్య జరుగుతున్న ఒక శత్రుత్వం అని, దీనికి ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ కరెక్ట్‌గానే తన నిర్ణయాన్ని చెప్పాడు అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ గురించి సునీల్ గవాస్కర్ కూడా వ్యాఖ్యానిస్తూ, ఆటలో అద్భుతంగా పరిణితి చెందుతున్నాడు సూర్యకుమార్ యాదవ్. తన వ్యక్తిగత ఆట తీరు కూడా చాలా మెరుగుపడింది. నిజానికి జట్టు కెప్టెన్‌ని ప్రతిబింబిస్తుంది అంటూ ఉంటారు. కెప్టెన్ చాలా కసిగా, చాలా లౌడ్‌గా ఉంటే ఆ జట్టు కూడా అంతే లౌడ్‌గా ఉంటుంది. కానీ సూర్య చాలా కామ్ అండ్ కంపోజ్డ్. తను ఏం చేయాలనుకున్నాడో హడావిడి, హంగామా లేకుండా స్ట్రెయిట్‌గా చేసేస్తాడు. తను ఆట ఆడినా అలాగే ఉంటుంది. లేదు, అవతల వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా, అవతల వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలన్నా కూడా అంతే స్ట్రెయిట్‌గా ఉంటుంది. సో సూర్య గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తను ఏం చేయాలనుకుంటాడో తనకి క్లారిటీ ఉంటుంది. దాన్ని ఫాలో అవుతాడు అంటూ చాలా స్పష్టంగా చెప్పాడు సునీల్ గవాస్కర్. ఇక సెహ్వాగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ఎన్నో సందర్భాలలో ఆటగాళ్లకు ఎన్నో విషయాల మీద ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని జయించాలి అంటే ఖచ్చితంగా మైదానంలోనే కాదు, చుట్టూ పరిసరాలు, వాళ్ళ మనస్సు, మెదడు, వాళ్ళ శరీరం, ఆలోచన అన్నీ కూడా చాలా క్లియర్‌గా, చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. ఎక్కడా కూడా లోపల ఒకటి, బయట ఒకటి పెట్టుకుని ఆటగాళ్ళు ఆటను ముందుకు సాగించలేరు. ఈ విషయంలో సూర్య అంటే గేమ్ విషయంలో కానీ, పాకిస్తానీల విషయంలో కానీ సూర్య చేసిన పనికి నేను చాలా అద్భుతంగా ఫిదా అయిపోయాను. తను ఏం చెయ్యాలనుకున్నాడో అది చేశాడు. మేమందరం కూడా ఎలా రియాక్ట్ అవ్వాలనుకున్నాడో మా అందరి తరఫున కూడా తను రియాక్ట్ అయ్యాడు. ఇట్స్ వెరీ గుడ్ అంటూ అందరూ కూడా వ్యాఖ్యానించారు. ఈ రకంగా మాజీలు సైతం సూర్య చేసిన పనికి హ్యాట్స్ ఆఫ్ చెప్తుంటే, పాకిస్తానీయులు మాత్రం విషం కక్కుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.